ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో సర్ ప్రక్రియ ముగిసింది. ఇక డిజిటేషన్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఇక మనతో పాటు ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఆ ప్రక్రియ ఎలా కొనసాగింది? ఎలాంటి సమస్యలు మీరు ఫేస్ చేశారు? సో ఎన్యూమరేషన్ ఫేజ్ అనేది 1.5 నెలల పాటు జరిగింది. ఈ ఎన్యూమరేషన్ ఫేజ్లో సమయం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమయంలో కొంత చేయలేకపోవడం వల్ల కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని టైం అడగడం జరిగింది. టైం అడిగిన వెంటనే వాళ్ళు 10 రోజులు ఒక విడత, రెండో విడత 7 రోజులు, ఆ విధంగా 17 రోజులు ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చారు. సో ఎన్యూమరేషన్ ఫేజ్ ముగిసిన తర్వాత మనకి 3,38,00,000 మందిలో 2,64,00,000 మంది ఎన్యూమరేషన్ ఫామ్స్ పూర్తిగా నింపి ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు ముసాయిదా డ్రాఫ్ట్ ఓటర్ రోల్లోకి తీసుకురావడం జరిగింది. ఇవి కాకుండా ఈ డ్రాఫ్ట్ ఓటర్ రోల్లో రాని వారు 73 లక్షల మంది ఉన్నారు. ఈ 73 లక్షల మంది కూడా ఎన్యూమరేషన్ ఫామ్లో రాలేదంటే వాళ్ళు యాబ్సెంట్ కానీ, షిఫ్టెడ్ కానీ, చనిపోయిన డెడ్ ఆర్ డూప్లికేట్స్, ఈ విధంగా ఏఎస్డి లిస్ట్ కింద వాళ్ళని ఆ పేర్లు తీసివేయడం జరిగింది. కాబట్టి వాళ్ళలో కూడా ఇంకా మేము ఉన్నాము అన్నట్టయితే వాళ్ళు ఫామ్ 6 అనేది ఫిల్ చేసి దానికి సంబంధించిన ఫామ్ నింపి పూర్తి డీటెయిల్స్తో ఇస్తే వాళ్ళ పేరు తిరిగి తీసుకురావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఓటర్లను పెద్ద మొత్తంలో తొలగించారు, కావాలనే చేశారు అని చెప్పి రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి, దానిపై మీరేమంటారు? సో ఈ సర్ ప్రక్రియ అనేది ఇంతకుముందు చెప్పినట్టు ఒక సమయం అనేది తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈఆర్ఓ కానీ, ఏఆర్ఓస్, బిఎల్ఓస్ కానీ వాళ్ళు ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ ఫామ్స్ని నింపిన వాళ్ళవి తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే ఫామ్స్ నింపి ఇవ్వలేదో, లేకపోతే చనిపోవడం కారణం వల్ల, లేకపోతే షిఫ్ట్ అయిపోవడం కారణం వల్ల, లేకపోతే 2-3 చోట్ల ఓటు ఉండి గ్రామాల్లోనే ఓటు పెట్టుకుంటాము ఇక్కడ వద్దు అనుకున్న వాళ్ళవి, అటువంటి వాళ్ళ పేర్లన్నీ ఏఎస్డి లిస్టు తీసివేయడం జరిగింది. కానీ బిఎల్ఓస్ వాళ్ళు స్వతహాగా తీసివేయాలా, లేకపోతే ఈఆర్ఓ వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ ద్వారా తీసివేయాలా అనేది ఉద్దేశం కాదు. కాబట్టి ఎవరైతే ఫామ్ ఇవ్వలేదో వివిధ కారణాల వల్ల వాళ్ళ పేర్లు మాత్రమే ఈ లిస్ట్లోకి రాలేదు. కాబట్టి ఇప్పటికీ ఇంకొక అవకాశం ఈ సేవలు ఇస్తున్నారు. దాన్నే ఎన్యూమరేషన్ ఫేజ్ తర్వాత ఇది నోటీస్ పీరియడ్ అంటాము. ఆ నోటీస్ పీరియడ్లో కూడా ఫామ్ 6 ద్వారా వాళ్ళు ఫామ్ నింపి తిరిగి రోల్లోకి వాళ్ళ పేరు చేర్చుకోవడానికి అవకాశం ఈసీ కల్పిస్తుంది. ముఖ్యంగా అనామలీస్ అంటే వివిధ రకాల కారణాల చేత చాలా మందికి కూడా ఇందులో డ్రాఫ్ట్ లిస్ట్ లో ఓటర్ పేరు రాని వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఎలా చేయాలి, ఏం చేయాలి? సో డ్రాఫ్ట్ లిస్ట్లో రాని వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు ఫామ్ 6 ద్వారా వాళ్ళు మళ్ళీ తీసుకురావడానికి అవకాశం ఉంది. తర్వాత అనామలీస్ దానికి వస్తే, అనామలీస్ అనేది 11 విధాలుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది. 15 రకాలుగా అనామలీస్ అంటే పేరు వ్యత్యాసాలు, లేకపోతే ఏజ్ వ్యత్యాసాలు, లేకపోతే వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ డీటెయిల్స్ తప్పులు, ఆ విధంగా 11 విధాలుగా అనామలీస్ అనేది గుర్తించింది. అనామలీస్గా గుర్తించిన 60 లక్షల మందికి నోటీస్ అనేది ఈఆర్ఓ, ఏఆర్ఓ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ అందిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ నోటీస్కి రిప్లై అనేది ఇవ్వాల్సి వస్తుంది. రిప్లై ఏ విధంగా ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, ఈసీ గుర్తించిన 11 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ పొందుపరుస్తూ ఆ డీటెయిల్స్ తెలియపరిస్తే దాని ప్రకారం వాళ్ళని అనామలీస్ లిస్ట్లో ఉంటే తీసివేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్తో మీరు ఇప్పటికే సమావేశం అయ్యారు. వచ్చినటువంటి ఓటర్ జాబితాని వారికి కూడా వివరించడం జరిగింది. వారు సంతృప్తి వ్యక్తం చేశారా, ఏమన్నారు? వాళ్ళు ముఖ్యంగా సమయం అనేది చాలా తక్కువ ఉంది, సమయం ఇంకా సరిపోకపోవచ్చు అనేది వాళ్ళు ముఖ్యమైన విషయంగా ఫ్లాగ్ చేశారు. కాబట్టి ఆ విషయాన్ని మేము గుర్తించాము. దాన్ని యాజ్ టైం పాసెస్ తర్వాత ఈసీకి రాసి దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నోటీస్ పీరియడ్ అలాగే ఫైనల్ డ్రాఫ్ట్ రావడానికి దాదాపు అక్టోబర్ వరకు ఉంటుంది. ఇప్పుడు కొత్త ఓటర్గా చేరాలనుకునే వాళ్ళకు ఎలా వాళ్ళ ప్రాసెస్ చేసుకోవచ్చా, ఎలా ఉంటుంది? కొత్త ఓటర్గా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఫామ్ 6 ద్వారా ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్కరు ఫామ్ 6
దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ అనేది ఇస్తారు కాబట్టి వాటిని ఫిల్ చేసేస్తే లిస్ట్లోకి వచ్చేస్తారు. ఫైనల్ రోల్లో వాళ్ళ పేరు వచ్చేస్తుంది. అయితే చివరికి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందా ఓవరాల్ గా ఇక ఫైనల్ డ్రాఫ్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చే కొద్దీ సంఖ్య పెరిగే అవకాశం చాలా ఉంది. మొత్తానికి తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభించి దాదాపు 3 సార్లు అంటే మొదట ఎలక్షన్ కమిషన్ ఏదైతే గడువు విధించిందో ఆ గడువు తదనంతరం దాదాపు 2 సార్లు కూడా కేంద్ర ఎన్నికల సంఘం గడువును పొడిగించడం జరిగింది. ఇక తదనంతరం దాదాపు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బిఎల్ఓలు విస్తృతంగా పర్యటించి అందరికీ కూడా ఫామ్స్ అందజేసి వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేశారు. ఇక ఇప్పటికీ ఎవరికైతే డ్రాఫ్ట్ లిస్ట్లో మిస్ అయినటువంటి వారు కానీ అలాగే అనామలీస్ జాబితా ద్వారా నోటీసులు అందుకునేవారు ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి పత్రాలతో వస్తే ఖచ్చితంగా వారికి తిరిగి ఓటు హక్కు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైతే నోటీసులు వస్తాయో ఆ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది. ఆ నోటీసుకి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా వారికి ఓటు హక్కు ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రధాన అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ఉపేందర్తో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.